హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్లో పోలీసుల తీరు, పోలీసుల పనితీరు, పోలీస్ శాఖ ఎలా ఉంది అనేది ఇప్పటికే పలు సందర్భాల్లో పలు కేసుల ద్వారా పెద్ద ఎత్తున ఆరోపణలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు అత్యంత దారుణంగా, అత్యంత అధ్వానంగా ఉందని, దాదాపు అట్టడుగు స్థానంలో 26వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితి. 26వ స్థానానికి పడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ పనితీరు ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే చిన్న చిన్న రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కంటే పై స్థాయిలో ఉన్నాయి ర్యాంకింగ్లో. పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉందని తేల్చి చెప్పినటువంటి కేంద్ర హోంశాఖ పోలీసు సంస్కరణల్లో పూర్తిగా వైఫల్యం, దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు, అంటే దర్యాప్తు ప్రమాణాలను ఏ విధంగా పాటించాలనే విషయంలో సరైనటువంటి దిశానిర్దేశం లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోకపోవడం, ఇతర శాఖలతో సమన్వయం లేకపోవడం, ఈ అన్ని కారణాల నేపథ్యంలో పోలీసుల పనితీరు 26వ స్థానానికి పడిపోయినట్టుగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ద్వారా తెలుస్తుంది. వాస్తవానికి ఇప్పటి వరకు మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 రకాల చట్టాలు ఉన్నాయి. ఒకటి ఐపీసీ, 2 సిఆర్పిసి. ఈ 2 చట్టాల స్థానంలో కొత్తగా 2 చట్టాలని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి బిఎన్ఎస్ఎస్, రెండవది బిఎన్ఎస్. బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత. ఈ 2 చట్టాలని తీసుకొచ్చిన తర్వాత కొత్త సెక్షన్లు, కొన్ని సెక్షన్లను కఠినం చేయడం, కొన్ని సెక్షన్లను సరళీకృతం చేయడం అనేది జరిగింది. సో ఈ క్రమంలో ఈ చట్టాలు అసలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలు జరుగుతున్నాయి, క్లియర్గా అమలు జరుగుతున్నాయా లేదా, ఆ చట్టాల పట్ల అవగాహన ఉందా లేదా పోలీసు యంత్రాంగానికి, ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక సెట్ చేసింది. ఈ నివేదికను 4 విభాగాలుగా, దేశంలోని పోలీసుల పనితీరును సూచించే విధంగా 4 విభాగాల్లో 100 పాయింట్లకు దీన్ని కేటగరైజ్ చేసింది. పరిపాలనా సంస్కరణలకు 20%, నిర్వహణ సమర్థతకు 45%, సమాచార సాంకేతికత అమలు 25%, పోలీసు, వైద్య, ఆరోగ్య, న్యాయశాఖల సమన్వయానికి 10% చొప్పున మొత్తం 100 పాయింట్లకు ఎన్నెన్ని పాయింట్లు ఏ రాష్ట్రానికి వచ్చాయి అనేది కేటగరైజ్ చేస్తూ ఈ 4 విభాగాల్లో కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది. అది కూడా ఈ బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ ఈ 2 చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి, పోలీసుల పనితీరు ఎలా ఉంది, పోలీసులు ఏ మేరకు ఈ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు, ఏ మేరకు ఇతర శాఖలతో సమన్వయం కలిగి ఉంది, ఏ మేరకు దర్యాప్తు విచారణ ప్రాసెస్ని ఫాలో అవుతున్నారు, ఏ మేరకు ప్రొసీజర్ అనేది ఫాలో అవుతున్నారు, ఏ మేరకు సాంకేతిక టెక్నాలజీని ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, ఇలా రకరకాల అంశాల్లో ఈ 2 చట్టాలని ఏ విధంగా అమలు అవుతున్నాయి, సరిగ్గా అమలు జరుగుతుందా లేదా అనేది 100 పాయింట్లకు కేటగరైజ్ చేసినటువంటి పరిస్థితి. ఈ కేటగరైజేషన్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తీరు అత్యంత నాసిరకంగా ఉంది. టాప్ 10లో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లేదు, 26వ స్థానానికి పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 26వ స్థానానికి పడిపోయింది. మొదటి స్థానంలో హర్యానా 95.58 పాయింట్లతో హర్యానా మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో 92.86 పాయింట్లతో గోవా ఉంది. ఇక 3వ స్థానంలో 88.37 పాయింట్లతో అస్సాం ఉంటే, అండమాన్ నికోబార్ 4వ స్థానంలో, దాద్రా నగర్ హవేలీ 5వ స్థానంలో, 6వ స్థానంలో చండీగఢ్, 7వ స్థానంలో రాజస్థాన్, 8వ స్థానంలో మహారాష్ట్ర, 9వ స్థానంలో పంజాబ్, 10వ స్థానంలో త్రిపుర ఉన్నాయి. ఏపీ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఏకంగా 26వ స్థానానికి పడిపోయింది. టాప్ 5లో లేదు, టాప్ 10లో లేదు, టాప్ 15లో లేదు, టాప్ 25లో కూడా లేదు. 26వ స్థానంలో, అక్షరాల 26వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ పనితీరు పడిపోయింది. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల కట్టడి, సమగ్ర దర్యాప్తు విషయంలో ఏపీ పనితీరు బాగాలేదు. మొత్తం 45 పాయింట్లకు ఈ విభాగంలో, అంటే దీనికి సంబంధించినటువంటి సంస్కరణల అమలు కానీ, ఆ తర్వాత వివిధ శాఖల మధ్య సమన్వయం వంటి వాటిల్లో 45 పాయింట్లు ఇచ్చారు. అందులో 29.88 పాయింట్లు మాత్రమే ఏపీకి వచ్చాయి. కేంద్రం నిర్దేశించిన మేరకు ఆధునిక సాంకేతికను సద్వినియోగం చేసుకునే వ్యవస్థ ఏపీలో లేదని కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది.
నేరాల దర్యాప్తు విధానంపై పోలీసులకు శిక్షణ అవసరమని చెబుతోంది. ఫోరెన్సిక్ పరిజ్ఞానం, సైబర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలి. చంద్రబాబు ప్రభుత్వం పోలీసుల దర్యాప్తు ప్రమాణాలు పెంపొందించే విషయంలో పూర్తిగా అన్నింటినీ విస్మరించిందని కేంద్ర హోంశాఖ నివేదిక చెబుతోంది. సో ఓవరాల్గా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అంశాన్ని టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మొత్తంగా విస్మరించింది. ఇది మొత్తం 25 మార్కులకు ఈ అంశంలో 12.75 మార్కులకే పరిమితమైంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ. సో ఓవరాల్గా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ చాలా క్లియర్గా చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్లో అన్నీ నోట్ అవుతున్నాయి. దీని ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామనే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లాకప్ డెత్లు ఒకదాని వెంట జరుగుతున్నాయి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో ఏం జరిగిందో రాష్ట్రం అంతా చూసింది. ఏకంగా సాయికృష్ణ మృతదేహం అతిగతి లేదు. మృతదేహం ఏమైంది అనేది దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. సో అంతేకాకుండా సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైపోయినటువంటి పరిస్థితి. అది కూడా సీసీటీవీ ఫుటేజ్ 4-5 దశల్లో నిక్షిప్తమై ఉంటుంది. 4-5 దశల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయిందంటే పోలీసుల వ్యవహార శైలి, పోలీసు వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే రాష్ట్రంలో అమలు జరుగుతోందనే ఒక ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయో, ఈ ఆరోపణల ఆధారంగానే, ఈ ఆరోపణల కారణంగానే, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగానే రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం 26వ స్థానానికి పడిపోయిందనేది క్లియర్గా తెలుస్తోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. సో ఓవరాల్గా ఇప్పటికే రాష్ట్రంలోని పోలీస్ శాఖల పనితీరు పట్ల పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ స్వయంగా విడుదల చేసినటువంటి ఈ నివేదికలో ముఖ్యంగా బిఎన్ఎస్ఎస్ కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టం కానీ, భారతీయ న్యాయ సంహిత చట్టం కానీ, ఈ 2 చట్టాలు బిఎన్ఎస్ఎస్ కానీ బిఎన్ఎస్ కానీ వీటి అమలు తీరు ఎలా ఉంది, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎలా ఉంది అనే తీరుపై పరిశీలించేందుకు 100 పాయింట్ల తప్పున కేటగిరైజ్ చేసినటువంటి అంశాల్లో వివిధ అంశాలు ఇప్పటికే తెలుసుకున్నాం. అది దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎలా ఫాలో అవుతున్నారు, వివిధ శాఖలతో సమన్వయం ఎలా ఉంది, టెక్నాలజీ ఏ మేరకు వాడుకుంటున్నారు, వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉంది, ఈ అన్ని అంశాలని పాయింట్ల వైజ్గా డివైడ్ చేసి ఒక నివేదిక రెడీ చేసింది కేంద్ర హోంశాఖ. ఈ హోంశాఖ నివేదించినటువంటి ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానం, పోలీస్ శాఖ స్థానం ఏకంగా 26వ స్థానానికి పడిపోయిందంటే పోలీసుల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎంత అస్తవ్యస్తంగా ఉందనేది ఇది నేనో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా మరొకరో చెప్పేది కాదు. ఏకంగా కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదిక సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 26వ స్థానానికి పడిపోయింది. పనితీరు ఏమాత్రం బాగాలేదు. శాఖల మధ్య సమన్వయం అంతకంటే లేదు. టెక్నాలజీ వాడుకోవడం చేత కావడం లేదు. అంతేకాకుండా దర్యాప్తు ప్రాసెస్ ఏదైతే విచారణలో ఒక ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో అవ్వడం లేదనేది కేంద్ర హోంశాఖ నివేదిక చాలా క్లియర్గా చెబుతోంది. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణలుగా ఇటీవల జరిగినటువంటి వివిధ లాకప్ డెత్ సంఘటనలు కానీ, అరెస్టులు కానీ, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు కానీ దీనికి బలం చేకూర్చే అంశాలుగా మిగులుతున్నాయి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరుపై మరోసారి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్ర హోంశాఖ జారీ చేసినటువంటి నివేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పనితీరు 26వ స్థానానికి పడిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద షాక్గా పరిగణించవచ్చు.